వాళ్ళ ఇంట్లో విద్యుత్ కూడా లేదు. కానీ ఆ ఇంట్లో పుట్టిన ఆ బాలుడు భవిష్యత్తులో భారతదేశపు అధ్యక్షుడు అవుతాడని ఎవరు ఊహించలేదు. ఇది ఒక సాధారణ మనిషి అసాధారణ కళ కథ. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం. అబ్దుల్ కలాం గారు 1931లో తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. తండ్రి మత్స్యకారుడు, తల్లి ఇంటి పనులు చూసుకునే సాధారణ గృహిణి. ఇంట్లో తినడానికి కూడా ఇబ్బంది. కానీ కలాం గారికి చిన్నప్పటి నుంచి జ్ఞానం మీద ప్రేమ, విజ్ఞానంపై ఆకర్షణ. పేపర్లు పంచుతూ, చిన్న పనులు చేస్తూ చదువు కొనసాగించారు. మీ కలలు నిజమవ్వాలంటే మొదట మీరు కలలుగా చూడాలి. ఇదే ఆయన జీవిత మూలం. విద్యలో ఆయన అద్భుత ప్రతిభను చూపించారు. తర్వాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో యంత్రశాస్త్రాన్ని చదివారు. ఇతరులు ఊహించిన డిజైన్ చేయడం, తనని తానే అధిగమించడం ఆయనకు అలవాటు. ఒక్కోసారి ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న చదువు మీద మాత్రం ఎప్పుడూ ధ్యాస తగ్గలేదు. అప్పటికే భారతదేశం స్వాతంత్రం పొందింది. కానీ శాస్త్ర విజ్ఞానంలో వెనుకబడి ఉంది. అప్పుడు కలాం గారు ఇస్రోలో చేరారు. భారతదేశం మొదటి ఉపగ్రహ రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, ఆయన ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం IGMDPలో భాగంగా అగ్ని, ప్రతి, త్రిశూల్ లాంటి రాకెట్ల అభివృద్ధిలో కీలకంగా నిలిచారు. అందుకే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 2002లో ఆయన భారతదేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన్ని ప్రజలు ప్రేమించిన తీరు కోట్లల్లో ఉండేది. పిల్లలతో మాట్లాడడం, యువతకు స్ఫూర్తి కలిగించడం, పాఠశాలలో ప్రసంగించడం ఇవే ఆయనకి ఇష్టం. నాకు పాఠశాలలు ప్రజల రాష్ట్రపతి భవనం కన్నా ఎక్కువ ఇష్టం అని ఆయనే చెప్పేవారు. 2015లో సిలాంగ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలో హఠాత్తుగా ఆయన హార్ట్ అటాక్ రావడంతో కన్నుమూశారు. చివరి శ్వాస కూడా విద్య, యువత కోసం పోయింది. ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఒక పాఠం చెప్తుంది. మీరు ఎక్కడ పుట్టారనేది కాదు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అదే ముఖ్యం. సాధనలో మునిగిపోతే విజయమే నీ దారి. కలల సేన గర్వంగా చెప్పగలదు, ఇది నీ కోసం పుట్టింది.